ఊర్లో కోతులు బగ్గున్నాయా? అవి మిమ్ములను మస్తుగా ఇబ్బంది పెడుతున్నాయా? మీ ఇంట్లోకి దూరి మీ కంచంలో ఉన్న అన్నాన్ని తింటున్నాయా? ఆడుకుంటున్న పోరగాళ్ళ మీదకి ఎగబడుతున్నాయా? అయితే గీ ఇకమత్ జయ్యుర్రి, అసలు కోతులు మీ జోలికే రావు. ఇప్పుడు మీ కోసానికి ఒక వింత ముచ్చట పట్టుకొచ్చిన చూడుర్రులా. నువ్వైతే చూపిరా నాయనా, అది వింత ముచ్చటనో కాదో నేను చెప్తా అంటారా? అయితే చూడుర్రి. ఇప్పుడే అనుకున్నాం ఈ యాభై. అరే ఏంది ఆయనకి ఎలుగుబంటి గెటప్ వేసిర్రు? ఈ స్కూల్లో యాన్యువల్ డేల గిట్లా ఏషం వేసుకొని ఎటు పోవాలనో తెలియక ఈడికొచ్చిండా ఎట్లా? ఏందో అన్న చెప్తాడంట ఇనురే. మాది మోరంపల్లి బంజారా గాదా నర్సిరెడ్డిని, ఇక్కడ సామాన్య రైతుని. ఈరోజు మన మోరంపల్లి బంజారా పంచాయతీ సెక్రటరీ భవానీ గారు చేసిన పనికి గ్రామ పెద్దలను కూడా అందరినీ ఆహ్వానించి ఆ పంచాయతీ ఆఫీసులో చిన్న సమావేశం పెట్టి ఇట్లా ఎలుగుబంటి బొమ్మ యూట్యూబ్లో చూసిన ప్రకారం ఎలుగుబంటి బొమ్మను తెప్పిద్దామని అందరు సలహాలు సూచనలు తీసుకున్నది. దాని ప్రకారంగా ఎలుగుబంటి బొమ్మను తెప్పించి విలేజ్లో తెప్పించడం జరిగింది. దీనికి 80% కోతులు ఈ విలేజ్ను వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయినవి. దీనికి గ్రామస్తులు, మోరంపల్లి బంజారా గ్రామస్తులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని 15-20 మందిని గ్రామస్తులు కూడా పెద్దల్ని ఆహ్వానించి ఆ సలహాలు సూచనలు అడిగినందుకు, ఇది సక్సెస్ఫుల్ అయినందుకు చాలా అభినందనలు తెలియజేస్తున్నారు. చాలా ఆనందపడుతున్నారు. నాకు కూడా చాలా అభినందనీయం. ఆడగూతురుగా ఆ అమ్మాయి ఇలా చేయడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. మరి ఇంత మంచిగా ఆలోచించిన మేడం ఏమో చెప్తుందంట ఇనురే. మా గ్రామ పంచాయతీ నందు ఒక నెల రోజుల క్రితము గ్రామ ప్రజలందరూ కోతులు బాగా విపరీతంగా తిరుగుతున్నాయి, చాలా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి వాళ్ళు నాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నేను కొంచెం కోతులు పట్టేటోళ్ళు ఎవరున్నా, అసలు లేకపోతే కొండముచ్చు తిప్పేటోళ్ళు ఎవరున్నా కూడా ఉంటారేమని చెప్పేసి వెరిఫై చేశాను, విచారణ చేయడం జరిగింది. కాకపోతే అది అంతా మనకి సక్సెస్ఫుల్ అయ్యే మెథడ్ కాదని అనిపించింది. సో దీనికోసం నేను సెర్చ్ చేస్తే ఇట్లా కొండముచ్చు అనే డ్రెస్ అనేది దొరుకుతుంది. దీనివల్ల కూడా కోతులు అనేవి బెడద తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన అనేది నాకు వచ్చింది. సో ఇందులో భాగంగా నేను ఆ డ్రెస్ అనేది కొనుగోలు చేసి గ్రామంలో మా సిబ్బందికి వేసి ఇట్లా తిప్పడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 8-9 వరకు తిరుగుతారండి. మళ్ళీ సాయంత్రం పూట కూడా తిరుగుతారు. సో దీనివల్ల చాలా వరకు మాకు 70% వరకు కోతుల బెడద అనేది తగ్గింది. గ్రామస్తులందరూ కూడా చాలా ప్రశంసించారు కోతుల బెడద కూడా తగ్గినందుకు. ఇన్నరా ముచ్చట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిల మొరంపల్లి బంజారా గ్రామంలో పంచాయతీ కార్యదర్శి భవానీ ఎలుగుబంటి వేషంతోని ఉన్న బట్టలను తెప్పించి వినూత్న రీతిలో పంచాయతీ సిబ్బందికి తొడిగి మొరంపల్లి బంజారా గ్రామ వీధుల తిప్పుడుతోని కోతులు భయంతోని బెదురుతున్నాయట పోర్రి. కొన్ని దినాలకెళ్లి కోతుల భయంతోని ఊరోళ్లు నానా ఇబ్బందులు పడుతోని కొందరు ఊరోళ్లు పంచాయతీ కార్యదర్శి భవానీ అనేటామకు వినతి పత్రం ఇచ్చిర్రట. కోతుల బెడద తగ్గించేందుకు పంచాయతీ కార్యదర్శి ఎలుగుబంటి బట్టలను తెప్పించి ఒక ఆయనకు దొడిగి ఊరంతా తిప్పుతున్నదట. ఎలుగుబంటి వేషాన్ని చూసిన కోతులు భయంతోని బుగులు పడుతున్నాయట పోర్రి. ఇక ఇంత మంచి ఉపాయం చేసి ఆ కోతుల బెడదకెళ్లి తప్పించిన ఆ మేడంను ఆ ఊరోళ్ళు మెచ్చుకుంటున్నారట. ఉపాయం అయితే మంచిగా చేసిందిలే మేడము. ఓ జనాలు, మీ ఊర్లో కూడా జర మోతాదిగా కోతులుంటే ఇగో ఇట్లా ప్లాన్ చేయుర్రి.